మెదక్ పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక బీసీ బిడ్డను పార్లమెంటుకు పంపే విధంగా ప్రచారం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోతామని అన్నారు. మెదక్ నర్సాపూర్లో కాంగ్రెస్ బహిరంగ సభ ప్రాంగణాన్ని కొండా సురేఖ పరిశీలించారు. సభకు దాదాపుగా 50,000 పైన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని ఆమె తెలియజేశారు. ఇక మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు కొండా సురేఖ. వచ్చి విజయవంతం చేయాలని, ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మరి 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కూడా అమలు చేసింది. అందులో మహిళలకు కావాల్సిన ఫ్రీ బస్సు కానీ, 500 సిలిండర్ కానీ, 200 యూనిట్ల విద్యుత్ కానీ, మరి అదేవిధంగా 10 లక్షలకు ఆరోగ్య బీమా కానీ, ఇప్పటికే రైతులకు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరి కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే తప్పనికుండా మన తెలంగాణకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మరి కేంద్రం నుంచి ఎన్నో నిర్లక్ష్యం చేయడం వలన అవి రాలేదు. ఇవన్నీ సాధించుకోవాలంటే మనం మన యొక్క ఎంపీ క్యాండిడేట్లను గెలిపించి మరి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలనేది